కాకినాడ విద్యుత్ నగర్ లో గల ఐడియల్ డిగ్రీ కళాశాలలో జరిగిన నేషనల్ యూత్ డే వేడుకల్లో గేదెల రాజు కాకినాడ తాలూకా చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడకి చెందిన చైతన్య మోటూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా రవి ఆనంద్ చిన్నబిల్లి మరియు రామచంద్రం పుణ్యమంతుల ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ సింగర్ రఘు కుంచె సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో ఆయనే టైటిల్ పాత్రలో నటించి సంగీతం దర్శకత్వం వహించారు. దర్శక నిర్మాతలు మరియు నటులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దర్శకుడు చైతన్య మోటూరి మాట్లాడుతూ విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా కెరియర్ మలుచుకోవాలని, జీవితంలో స్థిరత్వం అవసరమన్నారు. ఐడియల్ కాలేజ్లో కాలేజ్ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగిందన్నారు. కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ బాసు మాట్లాడుతూ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. చిత్రంలోని రాజు గేదెల రాజా పాటకు విద్యార్థులు హుషారుగా డాన్స్ చేశారు. రామచంద్రం పుణ్యవంతుల, టీనా, శ్రావ్య, శ్రీదివ్య, వికాస్, మౌనిక, రవి ఆనంద్ చిన్నబిల్లి, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాషా, కిట్టయ్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం రఘు కుంచే, డిఓపి సాయికుమార్ దారా, ఎడిటర్ సుధీర్ ఎడ్ల, కాస్ట్యూమ్ డిజైనర్ సింధు దిలీషా, కో డైరెక్టర్ శేఖర్ కుంపట్ల, నిర్మాతలు రవి ఆనంద్ చిన్నబిల్లి, వాణి రవికుమార్ మోటూరి, కథా కథనం, మాటలు, దర్శకత్వం చైతన్య మోటూరిలు వ్యవహరిస్తున్నారు. నాకు దగ్గరగా 10 ఏళ్ల నుంచి పరిచయం. ఇద్దరం కలిసే ఈ సినిమాని తీసుకొచ్చాం, ఎంతో కష్టపడ్డాం. మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మెయిన్గా మేము వచ్చింది ప్రమోషన్ అనే పదానికన్నా కూడా మీ అందరితోటి ఇంటరాక్ట్ అవడం గురించే వచ్చాను. ఎందుకంటే మేము చదువుకునే సమయంలో ఇన్ని రకమైన సోషల్ మీడియా కానీ, ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్ కానీ ఉండేవి కావు. మాకుండే కోరికలు కానీ, మాకుండే ఆశయాలను కానీ వాటిని సాధించడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్స్ లేవు. కానీ ఈ రోజున మీకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళలు కనండి, ఆ కళలను నిజం చేసుకోవడానికి కష్టపడండి. ఆ కష్టంలో సాధించిన తర్వాత వచ్చే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు నేను ఒక బిజినెస్ మ్యాన్గా కన్నా ఒక ఆర్టిస్ట్గానే నేను గుర్తింపు పొందాను. అలాగే ఒక 6-7 ఏళ్ల నుంచి ప్రతి సినిమా చేసుకుంటూ ఈ సినిమాని ఎలాగైనా తీసుకురావాలని ఎంతో కష్టపడి మేము ఈ సినిమాని చేయడం జరిగింది. అందరూ కూడా ఈ సినిమాని చూడండి. ఈ సినిమాలో ఏమి నచ్చిందనేది మీ సోషల్ మీడియా ద్వారా తెలియచేయండి. రీసెంట్గానే మేము సాంగ్ కూడా రిలీజ్ చేసాము. అలాగే ఇక్కడ ఐడియల్ కాలేజీలోనే చాలా వరకు స్టూడెంట్ సీన్స్, స్టూడెంట్ యొక్క హీరోయిన్ లవ్ సీన్స్ కూడా చేయడం జరిగింది. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి, రంజిత్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, వాసు గారి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, ఆయన పరిచయమైన 4 ఏళ్ల నుంచి కూడా కలిసి మేము బెదురులంక 2012 వేరే 2-3 సినిమాలు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే, ఫ్యాషన్ టెక్నాలజీతో పాటు మూవీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పెట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కోర్సుని క్రియేట్ చేసి యాక్టింగ్ కమ్ ఫ్యాషన్ డిజైనింగ్ కలిపి ఒక కోర్సు పెట్టాలని ఆయన చాలా తాపత్రయపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఆయన చేస్తారు. రీసెంట్గానే ఆయన సత్యదేవ్ లాంటి హీరోలందరినీ కూడా తీసుకొచ్చి ఆయన ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఆయన దగ్గర ఎంతోమంది చందు మొండ్రెడ్డి, సుకుమార్ గారు వీళ్ళందరితో కూడా ఉన్న పరిచయాల రీత్యా ఆయన ఒక మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేయాలని చూస్తున్నారు. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మాకు సంబంధించిన ప్రమోషన్స్లో కానీ, టెక్నికల్గా కానీ మీలో ఎవరికైనా ఆశ ఉంటే మేము కంపల్సరీగా మా మూవీస్లో, నెక్స్ట్ మూవీస్లో మా సాయంకాలం చిత్రాల బ్యానర్ మీద రిలీజ్ అయ్యే అన్ని మూవీస్లో కూడా ఐడియల్ కాలేజీ స్టూడెంట్స్ ఖచ్చితంగా తీసుకుంటాము. మీకున్న ఇంట్రెస్ట్ని మా డైరెక్టర్ గారు కానీ, మా డైరెక్టర్ టీం కానీ, అలాగే మీ వాసు గారికి తెలియజేసిన ఏదో వాళ్ళకి సంబంధించిన టెక్నీషియన్ కానీ, యాక్టింగ్ కానీ అందరినీ ఉపయోగించుకుంటాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి, రంజిత్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీరందరూ మరొకసారి గేదెల రాజు కాకినాడ తాలూకా అని పేజీ లైక్ చేసి దాన్ని ప్రమోట్ చేయాలని మరీ ప్రార్థిస్తున్నాను. అలాగే మీరందరూ మీ ఉన్న ఇంట్రెస్ట్ని పెంచుకుని యాక్టింగ్ ద్వారా కానీ, టెక్నికల్గా ద్వారా కానీ డెవలప్ అవ్వాలనుకుంటే మమ్మల్ని కంపల్సరీగా అప్రోచ్ అవ్వండి. మేము ఎప్పుడు అవైలబిలిటీ 24 అవర్స్ మీకు అవైలబిలిటీగా ఉంటాం. అలాగే ఇప్పుడు వాసు గారు కూడా మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు మూవీస్ ఎలా ఉంది, మూవీ ప్రొడక్షన్ ఎలా ఉంది, అలాగే యాక్టింగ్ సోర్సెస్ ఏమున్నాయి అనే దాని గురించి కూడా చాలా విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో మింగిల్ అయ్యి మాతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా కాబోయే యాక్టర్స్ కానీ, కాబోయే డైరెక్టర్స్ కానీ అన్ని టెక్నికల్ ఫీల్డ్లోనే ఉండడానికి మీకు దోహదం చేస్తారు. థ్యాంక్ యూ ఐడియల్ కాలేజ్ స్టూడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు నెక్స్ట్ మాకు సినిమాలో మెయిన్ లీడ్గా చేస్తున్న హీరో రామచంద్ర పుణ్యమంతుల మీకు ఒక సందేశం ఇస్తాడు. ఆయన తన యొక్క డియర్ కామ్రేడ్ నుంచి కూడా నేను ఆయనతో విజయ్ దేవరకొండ సినిమాలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. నేను ప్రొఫెసర్గా యాక్టింగ్ చేశాను. అప్పటి నుంచి కూడా నాకు తనతో చాలా పరిచయం ఉంది, చాలా సహచర్యం ఉంది. తను కూడా తన అనుభవాలు అన్నీ కూడా మీతో ఇప్పుడు పంచుకుంటాడు. హీరోలు ఈ సినిమా అంటే నాది కాకినాడే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేశా ఒక 10 years 11 years ముందు. ముకుందా నా ఫస్ట్ ఫిలిం. తర్వాత బ్రహ్మోత్సవం వర్క్ చేశాను, రంగస్థలం వర్క్ చేశాను, డియర్ కామ్రేడ్ చేశాను. సో డియర్ కామ్రేడ్ పరిచయం అయ్యాడు నాకు చైతన్య. సో పరిచయం అయ్యి చిన్న కట్ చేస్తా ఉన్నా, మీరు హీరోగా చేయండి అన్నారు. సో దెన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. మన సినిమా పేరు గుర్తుంది కదా, గేదెల రాజు కాకినాడ తాలూకా అని. సో ఈ సినిమాలో మాతో పాటు రఘు కుంచే గారు చేశారు. ఆ గేదెల రాజు క్యారెక్టర్ రఘు కుంచే గారు ప్లే చేశారు. నక్లీస్ గర్ల్స్ పాట ఐడియా ఉంది కదా మీ అందరికీ. సో ఆయన గేదెల రాజు క్యారెక్టర్ ప్లే చేశారు. 3 సాంగ్లు ఇచ్చారు. ఇప్పుడు మీకు నెక్స్ట్ రాబోతున్న సాంగ్ ఆయన కంపోజ్ చేసిందే. ఇప్పుడు మీరు అందరూ వినబోతున్నారు ఆ సాంగ్ని. సో మీరందరూ అంటే వాట్ వీ కాల్ అంటే మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం జర్నీ. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం, అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళాం. వి ఫైట్ ఫర్ సంథింగ్ అండ్ ఈరోజు మీ అందరూ మీ ముందుకు వచ్చే ఒక సినిమా పట్టుకుని. సో మాకు సపోర్ట్ లేదు. వి క్రియేటెడ్ వన్ వెబ్. సో మీలాంటి వాళ్ళు మమ్మల్ని చూసి సపోర్ట్ చేసి రేపొద్దున్న మా సినిమాని మీరు సపోర్ట్ చేశారనుకోండి, రేపు అక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడికి కూర్చునేవాడిని, నేను యాంకరింగ్ చేసేవాడిని, డ్యాన్స్ చేసినప్పుడు అక్కడ డ్యాన్స్ చేసేవాడిని. మీలో ఎవరో ఉండే ఉంటాడు ఇక్కడికి వచ్చేవాడు, మీలో ఎవరో ఉండే ఉంటాడు ఇక్కడ రేపు సినిమా తీసేవాడు, మీలో ఎవరో ఉండే ఉంటాడు ఎడిటింగ్ చేసేవాడు. సో యూ పీపుల్ ఆర్ నెక్స్ట్ జనరేషన్. సో మా గేదెల సినిమా చూడండి. సో సార్ ఏం చెప్పారంటే, సార్ ఈ కాలేజీ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి, వీళ్ళందరినీ మనం బయటకు తీసుకురావాలి. సో చాలా కాలేజీలు చూస్తాం, అకాడమిక్స్ తప్ప కల్చరల్స్ మీద చాలామంది తక్కువ ఫోకస్ చేస్తారు. వాసు గారు కానీ రజిత్ గారు కానీ మీకు ఇస్తున్న స్కోప్, మీకు ఎంతో స్కోప్ ఇచ్చారు, ఎంతో టైం ఇస్తున్నారు. యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. గేదెల రాజు మర్చిపోవద్దు. ఇది చిన్న సినిమా అయితే కాదు. మీరు కంపల్సరీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఇది కాకినాడలో తీసాం, అంతే ఇక్కడ తీసాం. యూ విల్ పీపుల్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఈడు మా కాలేజ్కి వచ్చాడు రా, మా కాలేజ్కి వచ్చి మాతో మాట్లాడాడు రా అని చెప్తారు. ఇక్కడ తల్లి నీ పేరు మర్చిపోయింది. యా, సో వీళ్ళ అక్కయ్య గారు అత్త కదా. సో ఆవిడకి నేను ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళేవాడిని. ఇట్స్ అరౌండ్ 8 years or 9 years, రైట్? సో యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ నాకంటూ ఒక స్టడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే నా గోల్ కోసం నేను కష్టపడ్డా. మీరు అందరూ కూడా స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టడీస్ ఎప్పుడు పక్కన పెట్టకూడదు. క్రికెట్ ఆడొచ్చు, సినిమాలు చూడొచ్చు, అల్లరి చేయొచ్చు, కానీ స్టడీస్ పక్కన పెట్టకూడదు. సో దట్ ఈస్ వాట్ ద యూత్ డే ఈస్. యూత్ డేలో మీరు నేర్చుకోవాల్సినది. అండ్ మన సినిమా పేరు సూపర్. మన థియేటర్లో రిలీజ్ అయితే చూస్తారా? నిజంగా చూస్తా. టికెట్లు నాకు తెలుస్తాయి, ఎన్ని తగినాయో తెలుస్తాయి. ఓకే, సపోర్ట్ చేయండి, దీన్ని ప్రమోట్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్. ప్రమోట్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఐడియల్ కాలేజ్ నాకు ఎంత ఇష్టం అంటే, నేను ఫస్ట్ టైం వాసు గారిని కలవడానికి వచ్చినప్పుడు నేను ఇక్కడ చూసిన తర్వాత సార్ నాకు లొకేషన్ కావాలి, నేను ఇక్కడ షూట్ చేసుకుంటా అని చెప్పా. సో కానీ కాలేజ్ టైంలో కుదరకపోవచ్చు, ఎందుకంటే మీరు అందరూ చదువుకుంటూ ఉంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. సరే వేరే కాలేజ్ ఏదైనా చూద్దామంటే నాకు ఇది తప్ప ఏది నచ్చలా. ఇస్ ద బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ హియర్. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు నా సినిమాలో చూస్తారు, మీ ఐడియల్ కాలేజ్ చాలా అందంగా కనిపించబోతుంది. నేను అంత బాగా తీసా, నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అప్పుడు వాసు గారిని అడిగినప్పుడు సరే అమ్మ చేసుకోండి అన్నారు. రంజిత్ సార్ని అడిగా, సో చేసుకోండి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ నాకు ఒకటి చెప్పారు, ఏంటి అంటే ఎవ్రీ స్టూడెంట్ వాడికంటూ ఒక డ్రీమ్ ఉంటుంది. సో వాడు అచీవ్ చేయడానికి మా ఐడియల్ కాలేజ్ అనేది ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది అని. అండ్ నన్ను ఏమడిగారు అంటే, నెక్స్ట్ సినిమాలో మా కాలేజ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అది ఏ క్రాఫ్ట్ అయినా, అది ఎడిటింగ్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ఒకసారి మా కాలేజ్కి రండి, ఆడిషన్స్ పెట్టండి, మాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకోండి అని సార్ నాకు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. సో మీ కాలేజ్ మీకోసం ఈ ప్రోగ్రాం పెట్టింది, మీకోసం చదువు చెప్తుంది. మనం ఎప్పుడు కాలేజ్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి.